మీ పేరు? జి శేష్ కుమారి. ఎక్కడి నుండి వచ్చారు? రేపల నుండి వచ్చాము. అంటే ఇక్కడికి దేనికి వచ్చారమ్మా అంత దూరం నుండి? మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని వచ్చాము. అంటే ఏ న్యాయం కోసం వచ్చారు? మా ఫాదర్ మదర్ది ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని పొలంలోకి రానివ్వటం లేదు. మా ఫాదర్ చనిపోయారు, మా మదరు హార్ట్ పేషెంట్ రాలేదు, అందుకని మేమిద్దరం ఆడపిల్లలం. అందుకని నేను కంప్లైంట్ ఇవ్వటానికని వచ్చాను ఇక్కడ. ఎప్పుడు జరిగిందమ్మా ల్యాండ్ విషయంలో? ల్యాండ్ విషయంలో 2019లో అడంగల్ 1Bలోంచి తీసేసే ఇతరులు అని పెట్టారండి. 2013లో మేము తీసుకున్నప్పుడు అడంగల్ 1B ఉంది. అంటే జగన్ గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఇతరులు తీసేశారు, ఇతరులు అని పెట్టారు. మా అమ్మ నాన్న పేర్లు తీసేసి ఇతరులు అని పెట్టారు. మేము ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి ఇది సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మాకు రేపు రండి, నెలాఖరికి రండి, ఇదే సమాధానం తప్ప మాకు ఎలాంటి కేరు తీసుకోవాలి. అంటే గత ప్రభుత్వంలో కూడా ఎవరు పట్టించుకోలేదు, కబ్జా చేసిందే వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అనేది ఏముందో ఆ ఊళ్ళో వాళ్ళ పార్టీనేనండి, వాళ్ళే చేశారు. అంటే ఏ పార్టీ అమ్మ? వైసీపీ పార్టీ. ఎవరు చేశారు అలాగా? ఆ ఊళ్ళో వాళ్ళే చేశారు. మాది వేరే ఊళ్ళో ఉంది, ఆ ఊళ్ళోనే చేశారు. మమ్మల్ని లాంటి దగ్గరకు వస్తే బెదర కొడుతున్నారు మమ్మల్ని. ఏమని? మీరు పొలం దగ్గరకు వస్తే మిమ్మల్ని వచ్చేసేస్తాం, ఇచ్చేసేస్తాం, మీరు ఆడపిల్లలు మీరేమన్నా చేయగలుగుతారా? మా భూమిలో ఏరియా వాళ్ళు కబ్జా చేసేసారమ్మా. కబ్జా చేసేసి అయిపోతున్నది, 20-30 ఏళ్ళు అయిపోతున్నది. మమ్మల్ని కొట్టి తరిమేశారు వాళ్ళు. మమ్మల్ని తరిమేసి మా భూమిని వాళ్ళు ఆక్రమించుకునేసి వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే ఏరే వాళ్ళకి దాన్ని అమ్మాలనుకున్నారు. ఏరే వాళ్ళకి అమ్మాలనుకునే కొందుకే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం చూస్తే దాంట్లో మొత్తం యానాది ఎస్టీ అనేది ఉండదు. యానాది సెంగయ్య అనే పేర్లు మొత్తం సెంట్లతో కూడా సక యానాది సెంగయ్య 83 సెంట్లు, 26 సెంట్లు, 37 సెంట్లు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా కలిసారా వెళ్ళి? మొన్న గత ప్రభుత్వం అంటే పోయిన 2023లో వచ్చి కలిసాము సార్, ఆయన వచ్చి కలిసాము, జగన్ అన్న కలిస్తే అందరికీ మాకు ఏ మేలు చేయలేదు అతను. 2023లో ఒక్క సంవత్సరం రోజులు తిరిగినా నేను అక్కడికి, ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం రోజులు తిరిగితే కాడ మాకు మేలు చేయలేదు అతను. ఈ కాగితం ఒకటి ఇచ్చినారు, ఈ కాగితం ఇచ్చి దీన్ని చదువుకొని నన్ను, దీన్ని చదువుకుని నాకు మేలు జరిగేది ఎట్లా? మాకు గతి లేకుంటే కదా మీకు పెద్దవాళ్ళకు చెప్పుకుంటా మేము పరిష్కారం మాకు చేయడం అనేసి, మాకే పరిష్కారం చేయకుండా కాగితం ఇస్తే నేనేం చేసుకోవాలా? మరి ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాము, అన్నగారు చేస్తారని చెప్పి నమ్ముతానే కదా మేము వచ్చినాము ఇక్కడికి. ఇక్కడ ప్రజా దర్బార్లో వేరే స్థలం, ఎండోమెంట్ స్థలం గురించి సమస్య ఉంటే కనుక వచ్చినాం మేడం. ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాము. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. గత ప్రభుత్వంతో పోలిస్తే కనుక వాళ్ళు మాట ఇచ్చి తప్పించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సార్ పరిపాలన ఎలా ఉంది? 100 రోజుల్లోనే 2-3 పథకాలు అమలు చేశారు మేడం. అన్నా క్యాంటీన్లు అయితేనేమి, మన పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, తర్వాత వచ్చి రెండు పథకాలు అయితే కనుక కంపల్సరీ ఇంప్లిమెంట్ అయ్యాయి మేడం. ఏదైనా ప్రభుత్వంలో మరి రౌడీజం అనేది చాలా ఎక్కువైంది అని అన్నారు, నిజమేనా? రౌడీజం అనేది మాకు జరిగినది చెప్తున్నానండి, మాకు జరిగినయే నేను చెప్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు ఎలాంటి ఇది లేదు, ఏమీ కేర్ లేదు, పట్టించుకొని పిలిచారు అంతే, వాళ్ళని పిలిచారు అంతే, ఇంకేమీ లేదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి తిరిగి ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు తిరుగుతానే ఉన్నా. మినిస్టర్లు కలవండి, అవి కలవండి, ఈ కలవండి. మీద నమ్మకం పుట్టే ఎంత దూరం వచ్చామన్నమాట. ఇదివరకు ముందుగా వచ్చి ఒక అర్జీ చేసిపోయాము. మొన్న వచ్చే శనివారం రోజు మాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎక్కడి నుంచి మాట్లాడుతాం, మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాం మేము, మీ ప్రాబ్లం అంటే చెప్పండి అని అంటే మాకు వాయిస్ సరిగ్గా వినపడలేదు. ఆ రోజు వర్షం ఎక్కువ. ఇక్కడ నుండి మీరు ఇచ్చిన కంప్లైంట్కి ఇక్కడ పార్టీ ఆఫీస్ నుండి అయితే మీకు రెస్పాన్స్ అనేది వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. కానీ వాతావరణం మాకు సరి లేకుండా వర్షం ఎక్కువ పడుతుంది. వాయిస్ మాది వాళ్ళకి వినపడలేదు, వాళ్ళది నాకు వినపడలేదు సరిగ్గా. అది కనుక్కొని పోవాలనేసి ఇంత దూరం మళ్ళీ వచ్చాము ఈరోజు ఇక్కడికి. వస్తే వాళ్ళు వండుకొని అదే జరుగుతూ ఉండేది, కానీ కొన్ని రోజులు పడుతుంది అట్టని చెప్తా ఉన్నారు ఇక్కడ అర్జీలు తీసుకునే వాళ్ళు మాత్రం. అంటే ఇవేమీ చెయ్యట్లేదు అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కదా, దాని దగ్గరుండి మేము కార్యకర్తలంతా చేస్తున్నాం కదా మేడం, చూస్తున్నాము. ప్రజలకి కార్యకర్తలనే, వాలంటీర్లు లేకోకుండా కార్యకర్తలనే వెళ్ళి చేస్తున్నారు కదా మేడం. మరి ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నమ్ముతున్నారా? నాకు నమ్మకం ఉందనే వచ్చానండి.
మేము పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారనే మేము వచ్చాము ఇక్కడికి. మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి 100 రోజుల పరిపాలన? బాగానే ఉందండి. ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది మీకు? బాగుందమ్మా. మేము ఎప్పుడో ఈయన పార్టీ, నా బిడ్డలు కూడా ఈయన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ. అసలు రచ్చలు వస్తే ఓట్ల రోజు కూడా రచ్చలు వస్తే నాకు 2 కొడుకులు నా చెరో ఒక రాకులు ఎత్తుకుని వచ్చినారు. వాళ్ళని కొట్టేదానికి ఏరే పార్టీ వాళ్ళని, ఎవరిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నా కొడుకులు 2 కొట్టేదానికి నా చిన్న కొడుకు ఒక రాకలి, నా పెద్ద కొడుకు ఒక రాకలు ఎత్తుకున్నారు అన్నమాట. నిలుచుకున్నారు ఆడ జనంలోని. రచ్చలు జరిగినాయి అక్కడ ఓట్లు వేసే రోజే. అట్టేటప్పుడు కూడా అందులో నా పెద్ద కొడుకు మెయిన్ ఈయన పార్టీ ఛాన్స్. ఒకవేళ మళ్ళీ జగనే వస్తే ఎలా ఉండేది? మళ్ళీ జగనే వచ్చినట్టుగానే ఈ పాటికి మనము రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతాండి మేడం. ఇప్పుడున్న విజయవాడ, ఇప్పుడు మన వచ్చిన వరదలకి విజయవాడ అలా ఉండేది కాదు మేడం. ఇంకో రకంగా ఉండేది అనమాట. ఇప్పుడు ₹1 కోటి ఇచ్చినారంటున్నారు. ఎవరికి ఇచ్చినారో తెలియదు, ఎక్కడ ఇచ్చినారో తెలియదు, ఆయన ఏం చేసినాడో కూడా తెలియదు. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాలు వేయించుకొని తిరిగారు కదా. జస్ట్ నామమాత్రానికి హెలికాప్టర్లో వచ్చి వెళ్ళే రకం మేడం జగన్మోహన్ రెడ్డి గారు. తాడికొండ గెస్ట్ హౌస్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తూ, లేదంటే ఇతరుల తప్పులు పడుతూ వీళ్ళని ఎత్తేసుకుంటా తిరిగి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు మేడం ఆయన. ఎలా ఉండేది ఉండదా, ఇంకేడైనా ఉంటే నాకేసి ఉంటారు బాగా. ఆయన కింద ఉండే మనుషులు శుద్ధంగా, ఇంకేడైనా పరిమోహలు ఉన్నాయా అవి అన్ని చూసుకొని శుద్ధంగా నాకేసి ఉంటారు. ఆయనకి చెడ్డ పేరే వస్తుంటుంది అంతే. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెయ్యట్లేదు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చిన మొదలుకొని ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీ. నేను రామారావు గారు మా గురువు. నాకు 63 ఏళ్ళు జరుగుతూ ఉండేది. నేను చిన్నపెట్ట టాన్స్ రామారావు పార్టీ, ఆయన పార్టీ, ఆయన మనిషి. నన్ను ఇప్పుడు కూడా మేము ఎప్పుడు వచ్చినా సైకిల్కి గుద్దుతాము కానీ, గొంతు మీద కత్తి పెట్టి కోస్తున్నా కూడా సరే సైకిల్ అంటే చచ్చిపోతానే కానీ వేరే వాళ్ళకి ఓటేయం. మొన్న అదే మార్గం ఓటే మేము సైకిల్కి వేయాలని చెప్పి అడిగితే బూత్లో 2 బూతులు పెట్టారు. మాకు అర్థం కాలేదు. అయ్యా గ్లాస్ యాడ్ ఉండదు, అక్కడ ఏజెంట్లు ఉంటారు. అడిగే మేము ఏజెంట్లు, అయ్యా గ్లాస్ దేంట్లో ఉండదు, సైకిల్ ఎక్కడ ఉండదు అంటే అప్పుడు అక్కడ రచ్చలు వచ్చాయన్నమాట. రచ్చలు వస్తే అప్పుడు వాళ్ళకి మాకు ఘర్షణ పడినప్పుడు కూడా సరే నా కొడుకులు 2 చెరో ఒక రాకల బండి ఎత్తుకొచ్చాను వాళ్ళ మీదకి. మేము యానాదులని కూడా భయపడలేదు. మేము యానాదులని అయినా భయపడదు. ఈ పొద్దు చేస్తే రేపు 2. తిరుపతి లడ్డు గురించి ఒక ఇష్యూ అనేది జరుగుతుంది కదా, మీరేమంటారు దాని గురించి? అలాంటి అపురూపమైన మనకి హిందువులకి ఒక చెప్పుకోదగ్గ ఒక స్థల పురాణం ఉండే ఇదిలో అలాంటి చోట ఇలాంటి లడ్డు వ్యవహారం నడచడము అది చాలా చెప్పుకోవడానికి మంచిది కాదు మేడం. దానికి మనం ఏమంటే వాళ్ళు చేసిన దానికి తప్పే కదా వాళ్ళు చేసే పనులంతా. ఇప్పుడు దాన్ని పరిష్కారం చేసి వీళ్ళు పెద్దలు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ అన్న గారు. అంటే దేవస్థానం మీద ఇలా అవినీతి చేయడం ఎందుకు జగన్? దేవస్థానం మీద అవినీతి అంటే కానీ ఆయన చేస్తుండేది అవినీతి కదా మేడం. దానికోసమే ఆయన సీఎం అయిండేది. ఇప్పుడు నెక్స్ట్ కూడా నేనే సీఎం, ఇంకా నేనే అవుతాను, నాకు ఎదురు ఎవరు లేరు అని చెప్పి అహంకారంతోనే ఈరోజు 11 సీట్లకి పరిమితం అయిపోయినాడు. మరి అదే మనకి చేయకూడదు కదా, మరి చేస్తే తప్పే కదా. ఇప్పుడు అందరూ తింటే అది ఎన్ని జబ్బులు వస్తాయి, ఎంతమంది చనిపోతారు, ఎంతమంది ఉంటారు అనేది తెలియదు కదా ప్రతి ఒక్కరికి. ఇలాంటివన్నీ చేయకూడదు కదా, తప్పు కదా అది. మరి ఇలా చేశారు కదా, వారికి ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ ఆయన చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టబయలవుతాయి. ఆయనకి జైలు పోయేదైతే కంపల్సరీ మేడం. ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవిస్తారు మేడం ఆయన. ఏమో మనం ఎన్నో చెప్పచ్చు. శిక్షించ అంటే మనం వాళ్ళకి పెద్దోళ్ళమా, పెద్దోళ్ళు వాళ్ళకే ఉండండి. ఆయన మనతో పోతాడు, గంపంత కనిపెట్టుకొని ఆయన చూస్తాడు, ఆయన పరిష్కారం చేసేస్తాడు. ఎవడు న్యాయం చేస్తున్నాడు, ఎవడు అన్యాయం చేస్తున్నాడు అనేది ఒక అందుకని ఉండారు నాయన మనకి దేవుళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు పరిష్కారం చేస్తారు వాళ్ళకి, చెడ్డోడెవడు మంచోడెవడు అనేది. మరి ఓవరాల్గా ఈ ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు మేడం? 100 రోజులే అయింది ప్రభుత్వం వచ్చి, అంతలోపల ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడలో. ఏమే ఈ అది అందులోనూ ఈ జగన్మోహన్ రెడ్డి ఆడ చూసినా ఆర్థిక సమస్య ఎక్కడ ఏ దీంట్లో చూసినా కూడా ఆడ బుక్కలు పెట్టిపోయినాడు మేడం. అంటే ఆర్థికంగా దానిని పూడ్చుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ తర్వాత ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోవాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది మేడం. వాటికి 2-3 పథకాలు అమలు పరిచారు మేడం.